గాయ్స్ ఈ వీక్ అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ 2 విధంగా జరుగుతుంది. అది ఏంటంటే 2 టీమ్స్, అది బ్లూ టీమ్ ఒకటి, రెడ్ టీమ్ ఒకటి, టీంల వైజ్గా జరుగుతుంది. టీంల వైజ్గా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా డీటెయిల్ చెప్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు షెన్ న్యూస్ నైన్ ఛానల్. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, దయచేసి వీడియో చూస్తూ లైక్ వేసుకోండి మామ. కొంచెం దివాళీ ఫెస్టివల్ కదా, కొంచెం బాంబుల డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. బయట ఎక్కడ వీడియో తీయడానికి ప్లేస్ లేదు, ఇక్కడే తీస్తున్నా, కొంచెం దయచేసి అర్థం చేసుకొని చూడండి. అసలు కెప్టెన్సీ టాస్క్ బ్లూ టీమ్ వచ్చేసి రెడ్ టీమ్. బ్లూ టీమ్ కెప్టెన్ వచ్చేసి ఏమో సంజన, మన రెడ్ టీమ్ కెప్టెన్ వచ్చేసి ఏమో దివ్య నిఖిత. అసలు ఈ టీంలో అయితే దాదాపు ఒక టీంలో 7, ఒక టీంలో 8 మంది ఉన్నారు. మన సంజన టీంలో అయితే రమ్య, డిమాండ్ పవన్, మాధురి అండ్ గౌరవ్ గుప్తా, నిఖిల్, వీళ్ళు వచ్చేసి 7 వచ్చేసి మన సంజన టీం వచ్చేసి. మన దివ్య నిఖిత అయితే ఇమానియల్, కళ్యాణ్, రీతు, మన తనుజ, సుమన్ శెట్టి, అలాగే సాయి రాము రాథోడేమో, వీళ్ళు వచ్చేసి ఒక టీం అన్నమాట. 7 వీళ్ళకు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఎలా పెట్టారంటే గోలీ సోడా అన్నమాట. గోలీ సోడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 30 వరకు ఎవరైతే ఎక్కువ తాగుతారో అక్కడ ఉన్న టైంలో వాళ్ళు వచ్చేసి ఈ టాస్క్ విన్నర్ అన్నప్పుడు ఇటు బ్లూ టీం నుంచి ఎవరెవరు వచ్చారో డిమాండ్ పవన్ వచ్చి రవి వచ్చారు, ఇటు మన రెడ్ టీం నుంచి ఇమానియల్, కళ్యాణ్ వచ్చారు. కానీ ఇక్కడ మమ్మ టాస్క్లో అయితే దాదాపు 2 నుంచి 3 అవర్స్ మధ్యలో జరిగింది మామ. టాస్క్ బీభత్సంగా ఉంటుంది. ఆ 2-3 అవర్స్లో 30 సోడా అయితే ఎవరు తాగలేకపోయారు. కానీ ఎవరైతే అప్ టు ఎక్కువ ఉన్నారో వాళ్ళే విన్నారని చెప్పారు. కానీ ఇక్కడ డిమాండ్ పవన్, రమ్య, ఇటు చూస్తేమో డిమాండ్ పవర్, రమ్య లేడీస్ ఉన్నారు. మన ఇటు చూస్తేమో కళ్యాణ్, ఇమానే ఇద్దరు బాయ్స్ ఉన్నారు. కానీ డిమాండ్ పవన్, రమ్య కూడా చాలా ట్రై చేశారు మామ. ఇక్కడ డిమాండ్ పవన్, రమ్య అయితే సోడా తాగలేక వాంతులు చేసుకునే అంత పరిస్థితికి వచ్చింది. ఇటు కళ్యాణ్కి అదే పరిస్థితి వచ్చింది, డిమాండ్ పవన్కి అదే పరిస్థితి ఉంది. కానీ మన ఇమానియల్ కొంచెం టిఫ్గా గట్టిగా నిలబడి కొంచెం ఇదైనా చేశారనమాట. ఈ టాస్క్లో వచ్చేసి మన ఇమానియల్ అండ్ రెడ్ టీం నుంచి ఇమానియల్, కళ్యాణ్ వచ్చేసి విన్ అయ్యారనమాట. వీళ్ళు విన్ అయిన తర్వాత ఒక ప్రైజ్ మనీ అనేది యాడ్ అయింది వీళ్ళకి. యాడ్ అయిన తర్వాత ఎవరైతే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఈ టాస్క్లో కంటెండర్ కోసం ఛాయిస్ అయితే కంటెండర్షిప్ తీసుకునే ఛాయిసెస్ ఎక్కువ వరకు ఉంటుంది అన్నప్పుడు ఇది ఒక టాస్క్ కాదు, దీంతో పాటు ఇంకో టాస్క్ కూడా చెప్పారు. ఇంకో టాస్క్లో అయితే ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్, 5000 రూపీస్ వరకు గెలుచుకున్నప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజన వాళ్ళు, మాధురి వాళ్ళు గెలుచుకున్న అమౌంట్ని మన తనుజ, సుమన్ శెట్టి దొంగతనం చేశారనమాట. అసలు ఇదైతే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకైతే నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వీళ్ళిద్దరు దొంగతనం చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారు. అదైతే ఎంతవరకు నిజంగా జరుగుతుందో, అసలు ఈ దొంగతనం జరగడం ఫేరా జెన్యున్ అనేది ఇదైతే మనం లాస్ట్ వీక్ నాగార్జున సార్ చెప్పే వరకు మనైతే ఈ క్లారిటీగా తెలియదు. ఇది కాదు మామ, అసలు బయట కాంట్రవర్సీగా వైరల్ అవుతున్న మామ. అసలు మన వచ్చేసి తనుజకి, ఇమానియల్ పిఆర్, తనుజ పిఆర్ అసలు బీభత్సంగా జరుగుతుంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా నేను చూసిన ఇక్కడ పబ్లిసిటీ ప్రకారం బయట తనుజ ఫ్యాన్స్ అయితే బయట ఫ్లెక్సీలు పెడుతున్నారు, సపోర్ట్ కోసం ఎక్కడెక్కడో వెళ్తున్నారు. పొలిటీషియన్, అది మన ఏంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, సీనియర్ యాక్టర్ కూడా తనుజకు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇమానియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ దోస్తులు నిజంగా మనం వచ్చేసి మెయిన్ గట్టి కాంపిటీషన్లో టాప్ 2లో తనుజ, ఇమానియల్ మధ్యలో గట్టి పోటీ జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎంతవరకు ఇది నిజంగా అవుతుందో, అసలు ఎలా జరుగుతుందో ఇక్కడ లోపల కూడా భరణి శంకర్ వెళ్ళిపోయిన తర్వాత గొడవలు కూడా బాగానే జరిగినాయి. ఎవరెవరి నిజ స్వరూపాలు అన్నీ బయటకు వస్తున్నాయి. తనుజ నిజ స్వరూపాలు బయటకు వచ్చింది, ఇమానియల్ నిజ స్వరూపం బయటకు వచ్చింది, కళ్యాణ్ గారి నిజ స్వరూపం బయటకు వచ్చింది. అసలు వీళ్ళు షేప్ గేమ్ ఆడుతున్నారా, డబల్ గేమ్ ఆడుతున్నారా, అసలు ఏ మాత్రం అర్థం అవ్వకుండా ఇమానియల్ అయితే ఇన్ని రోజులు మంచి గేమ్ కోసం ఆడాలనుకున్నా. కానీ ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటా అసలు ఒక ఎలా ఎవరిని ఎంతవరకు ఉంచాలి, ఎవరికి ఎట్లా ఆడాలో అట్లా ఆడుకుంటే గేమ్ని అయితే ముందు తీసుకెళ్తారు అమ్మ. నిజంగా నాకైతే ఇదైతే నమ్మబుద్ధిగాలే. ఇమానియల్ కూడా నిజ స్వరూపాలు అన్నీ బయటకు వచ్చాయి. ఈ రోజు వచ్చిన ఎపిసోడ్లో మీకు అన్నీ టెలికాస్ట్ చేస్తారన్నమాట. అండ్ ఫ్రెండ్స్, మరి బిగ్ బాస్ అప్డేట్ కోసం నేను ఇంత కష్టపడిన ఏంటంటే మీకోసం నేను రాత్రి పగలు అనేది లైవ్ చూసుకుంటా ప్రతి ఒక్కటి మీకోసం తీసుకొస్తున్నాను. మీరైతే మీ కానిచ్చి నాకు ఎలాంటి సపోర్ట్ రావట్లేదు. దయచేసి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, వీడియో షేర్ చేయండి అండ్ మన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. అలాగే బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి మామ. మన ఇన్స్టా పేజ్ కూడా ఉంటాయి, ఇన్స్టా పేజ్లో కూడా చూడండి, షార్ట్ వీడియోస్ అన్నీ దాంట్లో ఉంటాయి. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి మామ.